మరి ప్రతి నరం ప్రతి అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా ఈ యొక్క అపజయాన్ని గుర్తు చూపించి అలాగే ఈ యొక్క పట్టుపట్టి ఈ ఓటు అనే ఆయుధంతో మీరు ఎలా అతనికి ఓటమి రుచి చూపించాలని ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మీ ఉరకలు వేస్తున్న ఉత్సాహంలో నాకు కనిపిస్తుంది. ఇవాళ ఈ యొక్క మన తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి ఒక కూటమిగా ఈనాడు కలిసికట్టుగా ఈనాడు ఈ యొక్క పార్టీ పైన ప్రభుత్వం విధానాలపైన వాళ్ళ మీద పోరాటం జరుగుతుంది. ఇవాళ మరి ఈ యొక్క తెలుగుదేశం మరి మన జనసేన బీజేపీ ఒక కలయిక ఒక నిప్పుల ఉప్పెన, అది ఒక అగ్నిపర్వతపు విస్ఫోటన, అది ఒక పాశుపతాస్త్రం. ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఎక్కడా లేదు 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 అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనకి ప్రభుత్వ పరంగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు వాళ్ళకు కూడా యువతకు 4% ఏదైతే మనం ఉద్యోగ అలాగే విద్యలో రిజర్వేషన్ ఉందో దాన్ని కూడా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం మేమంతా కూడా శ్రమిస్తామని తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు నుంచి కూడా అధికారంలో ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ అంటే జస్టిస్ పొన్నయ్య కమిషన్ ని వాళ్ళ సిఫార్సులను అమలు చేయడం జరిగింది. ఈ ఏబిసిడి వర్గీకరణ చేసి మరి మన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించి ఆమోదాన్ని పొంది రాష్ట్రపతి గారి ఆమోదాన్ని పొంది సుమారుగా 22,000 పైచులకు ఉద్యోగాల్ని మనం కల్పించడం జరిగింది. అలాగే మొన్న కూడా 2019 ఎన్నికల ముందు కూడా మనం ఈ ఏబిసిడి వర్గీకరణ చేసి మన కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఆమోదయోగ్యంగా ఉన్నారు. రేపు మళ్ళీ మన ఎన్నికల్లో గెలవగానే తప్పకుండా ఆ వర్గీకరణలో మనం ఇంకా ఎన్నో ఈ యొక్క ఉద్యోగాలు అయితేనేమి మిగతా మన రాష్ట్రానికి కావలసిన అవసరాలైతేనేమి నిధులైతేనేమి అన్ని కూడా మనం తెచ్చుకుంటామని, అలాగే ఈ ఏబిసిడిఈ కిందకి మన ముస్లిం మైనారిటీస్ వస్తారు, ఈ అనే వర్గీకరణను తీసేస్తాం అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మకండి, అది మేము కొనసాగిస్తాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనం ఒక్కసారి పరిస్థితుల్ని నెమరేసుకొని మరి ఈ ఉత్సాహాన్ని ఉరకలేస్తున్న ఉత్సాహంతో రేపు జరగనున్న ఎన్నికల్లో కూడా మీ యొక్క ఓటు, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈనాడు మీకున్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి మరి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం కోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనపతి. దాన్ని వెలగట్టి కుదవబెట్టి మీ యొక్క స్వార్థాలకు మీ యొక్క వ్యామోహాలకు దాన్ని వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు హత్య చేసినట్టు అవుతుంది, మీ స్వాతంత్రాన్ని మీరు హత్య చేసినట్టు అవుతుంది. కాబట్టి రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, చర్మానికి జాతి లేదు. అందరూ కూడా ఏకతాటిపై నిలిచి
అందరూ కలిసి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఒక కూటమిని గెలిపించాలని ఇక్కడి నుంచి అనంతపురం నుంచి ఒక మన లోకసభ అభ్యర్థిగా ప్రాచుర్యం ఈ యొక్క పోటీలో ఉన్న మన అంబిక లక్ష్మీనారాయణ గారిని, అలాగే నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అయిన మన దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకోవాలి. మీరు తప్పదు. ఇవాళ మనం ఈ జగన్ నమ్మకంలో ఉంటే నేను చెప్పాను, అతని దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్ అని. అలాగే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుతుందని అధికారాన్ని తన చేతికి ఇస్తే రేపు మన రాష్ట్రాన్ని మనల్ని కూడా అమ్మేస్తాడు. ఈ భూమి చట్టం తీసుకొస్తాడు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక. అంటే అతని పాస్బుక్ మీద అతని ముద్ర వేసుకుని బొమ్మ వేసుకుని ఆ పాస్బుక్లన్నీ తన దగ్గరే పెట్టుకుంటాడు, తన ప్యాలెస్ లో పెట్టుకుంటాడు. రేపు మీరు సరిగ్గా 9 నెలల లోపు మీరు ఒకవేళ విచారించకపోతే మీ భూమిపై ఎన్నో అప్పులుంటాయి. మీ భూమిని కూడా తాకట్టు పెట్టేసి ఆ భూముల మీద కూడా అప్పు చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. రేపు మనల్ని, మన ఆస్తుల్ని, మన భూముల్ని, మనల్ని కూడా ఈ రాష్ట్రానికి చెందనవ్వకుండా మనం ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని రేపు ఎన్నికల్లో సరైన ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇస్తారని, మీరంతా కూడా ఎంతో పరిపక్వత చెందిన, ఎంతో రాజకీయ అవగాహన ఉన్న ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మరిన్ని చరిత్రను తిరగరాసి మీ అందరి పేర్లు కూడా సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడేట్టు మీరు ఈ యొక్క ఎన్నికల్లో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని, సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన.